తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కపిలేశ్వరపురానికి చెందిన సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జీఎంపీ వీరభద్రరావు అధికార ప్రతినిధులు, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగాలు, మార్కెటింగ్ తదితర అంశాలకు అవకాశాల గురించి వివరించారు. ఏంటంటే ఎక్కడో మెట్టల్లోనూ దూరంగానూ వేస్తారని అనుకోవడం తప్పితే మన ప్రాంతం మన సూటబుల్ కాదని, లేదా మన ఇక్కడ ఎన్వైరన్మెంట్ సూటబుల్ కాదని, సాయిల్ సూటబుల్ కాదని, వాటర్ లాగింగ్ ఉండకూడదని ఇలాంటి ఎన్నో చెప్పేవారు. కానీ ఆ రోజున వాళ్ళు ఫెయిల్ అయ్యారు కొంచెం ఎదరికి వెళ్ళాక. కానీ ఇప్పుడు సర్వేసాయి అంటే ఇప్పుడు మన ఎస్పీబీ అంటే మన కపిలేశ్వరం జమీందారు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం ఇది. ఇది పక్కగా పెద్ద ఎత్తున ఈ కంపెనీ మనకు అందుబాటులో మన ప్రాంతంలో ఈ యొక్క పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించడానికి ముందుకు రావడం సంతోషం. ఎందుకంటే మార్కెటింగ్ కానీ లేదా ప్లాంటేషన్ కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ అన్నీ కూడా వీళ్ళ ద్వారా మనం పొందొచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సపోర్ట్ ఉన్నది డ్రిప్ చెప్పారు, డ్రిప్ ఇవ్వడానికి డ్రిప్ అవకాశాలు ఉన్నాయి. హార్టికల్చర్ సపోర్ట్ ఉంది అంటే సబ్సిడీలు రిలీజ్ కావట్లేదన్నా 2015 నుంచి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక ఎన్డీఏ కూటమి వచ్చాక రిలీజ్ చేస్తున్నారు. అది రెగ్యులేట్ అవుతుంది. కొంతకాలానికి ఆటోమేటిక్గా వెంటనే సబ్సిడీ అందే అవకాశం కూడా ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్ అనుసంధానం కూడా ఇప్పుడు చెప్పారు. చాలా మంచి స్కీమ్లు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ కూడా సపోర్ట్ ఉంది. నేను ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని విషయాలు కూడా చాలా విపులంగా రైతాంగాన్ని ఇంకా రైతులు చూడే బాగుండేది. నేను అనుకున్నంత స్థాయిలో ఇంకా రైతులు అటువంటి కాలేదు. ఈ యొక్క మంచి కార్యక్రమం ఈనాడు అంకంపాలెం గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అందరూ మనం పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రైతు యొక్క పరిస్థితి అందరికీ తెలుసు. రైతులు నిలబెట్టుకుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. దానికి తగ్గట్టుగా అనేక రకాలైన ఆటుపోటుతో రైతాంగం ఇక్కట్లో బలవుతూ ఉంది. సాంప్రదాయ